తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ విశ్వకర్మ జాతి పెద్దలకి, చిన్నలకి, అన్ని రాజకీయ పార్టీల నాయకులకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులకి, మీడియా మిత్రులకి జై విశ్వకర్మ. నేను మీ కొండ నరసింహాచారి, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి. చాలా బాధాకరమైన సంఘటన. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ అక్కంపల్లి అనే గ్రామంలో ఒక మహిళకు ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ అయితే మా కార్పెంటర్ సోదరుణ్ణి తీసుకెళ్లి 60,000కు డోర్లు, కిటికీలు అవన్నీ మాట్లాడుకొని వర్క్ చేయించుకోవడం జరుగుతుంది. అందులో 50,000 ఇస్తారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక 3 డోర్లు అవసరం ఉంటాయి వాళ్ళకి, పూజ గదికి. ఇట్లా ఆ డోర్లు ఫిట్ చేయమని చెప్పి మళ్ళీ వాటికి డబ్బులు మాట్లాడతారు. 18,000 చెప్తే 12,000కో 14,000కో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత డోర్లు ఫిట్ చేస్తున్న సమయంలో ఈ డోర్లు నచ్చలేమంటే మా కార్పెంటర్ సోదరుడు నచ్చకపోతే నా డోర్ నేను తీసుకెళ్తా, పాత పైసలు ఇచ్చేసే 10,000 అని చెప్పేసి అడగడం జరుగుతుంది. జరిగితే ఆ మహిళ ఒక చుట్టం పోరగాడు 20 ఏళ్ళు ఉంటాయి, వాళ్ళ తమ్ముడు మా కార్పెంటర్ సోదరుని మీదకి బయించో, నువ్వు డోర్ వీక్తావా, నీకు ₹1 ఉడియా, ఏం బిక్కుంటావు వీక్కో అని చెప్పి చెప్పు తీసుకొని పైకి వస్తాడు మా కార్పెంటర్ సోదరునికి. నా కొడుకు చెప్తా ఉన్నా, కొడుక తుక్కుడలు చేసి నీ ఊళ్ళో పరిచి వస్తాం నిన్ను. ఎవడ్రా నీకు ఎవడు అధికారం ఇచ్చిండు బే? పని చేయించుకొని పైసలు ఉంటే వేయించుకోవాలి, పని లేకపోతే గుద్ద మూసుకొని ఊకుండాలి. పని చేయించుకొని పైసలు ఇవ్వమంటే డ్రామాలు చేస్తావు కొడుక. వస్తున్నాం పోలీస్ స్టేషన్కు, కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్కి వస్తున్నాం, నీ కథ ఏందో చూపెడతాం. కొడుక నీ ఊళ్ళో అన్నీ వస్తాం, చెప్పులు మెడలేసి ఊరంతా ఊరేగిస్తాం. నువ్వు రెడ్డి అయినంత మాత్రాన తీసుమార్ కానీ వాపే, నీ ఏజ్ ఎంతనో గంత ఉండాలి. కట్టెలు తీసుకొని చెప్పులు తీసుకొని వస్తావు మా కార్పెంటర్ సోదరుని మీదకి ఒక్కడిని చూసి. చాతగాంది ఎందుకు చేయించుకున్నావు బే పని? ఇట్లాంటి నా కొడుకుల భర్తం పట్టాలే, ఇట్లాంటి నా కొడుకులకు తగిన బుద్ధి చెప్పాలి. విశ్వకర్మల జోలికి ఎవడొచ్చినా పని చేయించుకున్న తర్వాత పైసలు ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుగే చీర్తం నా కొడుక అని చెప్తున్నా. ఎవడైనా సరే కొడుక ఆషామాషి ఉండరు అనుకో, విశ్వకర్మలు గాజులు పెట్టుకొని నువ్వు ఊర్చుండ్రు అనుకున్నావా? ఎవరి బేను భయించోదని చెప్పి చెప్పు తీసుకొని వస్తావు మావాడి మీదకి. కొడుక పండబెట్టి దొక్కుతాం, పేగులు బయటకు రావాలి. ఏమనుకుంటున్నావు? ఒక్క పిలుపునిస్తే ఉచ్చ వస్తే కొట్టుకపోతావు కొడుకను. ఉచ్చ విశ్వకర్మలందరూ కలిసి గట్టి ఉచ్చ వస్తే, చిన్న పొరలు వస్తే కొట్టుకపోతావు నా కొడుక. ఎవడ్రా ఎవ్వని పలుపు చూసుకోర్రా? నీకు రాజకీయ నాయకులు అంటుందా? ఎవ్వంది ఉందిరా నీ ఏరియాలో? నీకు ఏ పని అయితే సపోర్ట్ చేస్తాడో వాంతో కూడా మాట్లాడతాం. పని చేయించుకొని ముంచుమని చెప్తున్నారు బే పైసలు. పీకని చేయించుకున్నావు ఆ పని, పైసలు గతి లేంది. పైసలు గతి లేకపోతే గుద్దనో 2 మూసుకొని సప్పుడే కూకుండాలి. జోర బొంతలు కట్టుకోవాలి, ఇల్లుకు తట్టు సంచులు దొరుకుతాయి కదా, తెచ్చి కట్టుకోవాలి. కొడుక బేషరతుగా క్షమాపణ చెప్పి మా కార్పెంటర్ సోదరుని కాళ్ళు మొక్కాలే, తప్పైందని పైసలు ఇచ్చేసేయాలి. లేకపోతే నీ పైన కేసు బుక్ చేయించి లోపటేపిస్తాం బిడ్డ. నిన్ను ఎవడు కాపాడానికి వస్తాడో చూస్తా నేను. వస్తా బిడ్డ, నీ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్కి వస్తా ఉన్నాం. నీ సంగతి ఏందో చూపెడతాం. జాగ్రత్త, ఎక్కడ విశ్వకర్మల జోలికి ఎవ్వడు పోయినా, విశ్వకర్మల అమాయకులు ఏమన్నా ఊరుకుంటారు అనుకుంటే పండబెట్టి దొక్కుతాం, పేగులు బయటకు రావాలి. అయితే బొచ్చులై కేసులు అయితే మా మీద. భయించోదని చెప్పి చెప్పు తీసుకొని పోతావురా నువ్వు నీ తమ్ముడు. ఊసిపోయిన ఇంటికేతో సమానం కొడుక నీ బతుకు. నువ్వు ఒక ఊసిపోయిన ఇంటికేతో సమానం రా నువ్వు. విశ్వకర్మలు అంటే ఏమనుకుంటున్నావురా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారకులం బిడ్డమేమో. విశ్వాన్ని సృష్టించే విశ్వకర్మ భగవాను వంశంలో జన్మించే వాళ్ళం. మా దగ్గర కూడా అన్ని ఆయుధాలే ఉంటాయి కొడుక. అదే బాడ్షతో జక్కిపిస్తాం నీ తోలు మొత్తం ఏడికాడ, చేతులు నరికి పడదెంగుతాం. మళ్ళీ ఎవ్వని మీదకి చేతులు ఇవ్వకుండా జాగ్రత్త అని చెప్తా ఉన్నాం. ఎట్లా కేసు బుక్ కాదో నీ మీద చూస్తాం. కార్పెంటర్ సోదరునికి న్యాయం జరగడం కోసం ఎంతమంది అయితే పాల్గొంటారో, ఎంతమంది వస్తారో ఇప్పుడు చూస్తాం. నార్ కర్నూల్లో ఒక చిన్న పిల్ల చనిపోతే అందరు పాల్గొన్నారు, సంతోషం. ఒక బన్ను అతని మీద దాడి జరిగితే మేడారంలో అందరు పాల్గొన్నారు, సంతోషం. ఈ రోజు ఒక విశ్వకర్మ జాతి సోదరుని మీద చెప్పు లేపి భయించో, నీ కాళ్ళు ఇరగదెంతా, నీ కాళ్ళు నరికేస్తానట వాడేవాడు. వాన్ సంగతి కూడా చూపెట్టడానికి ప్రతి ఒక్కరు పాల్గొనాలి, చూస్తామని చెప్తూ
ఎవరిని కూడా వదిలిపెట్టాం. విశ్వకర్మల జోలికి వస్తే తుకుడలు తుకుడలు అవుతారు నా కొడుక. తప్పు మా వాళ్ళది ఉంటే మేము బేషరత్గా క్షమాపణ చెప్తాం. కొడుక పని చేయించుకొని పైసలు ఇవ్వమంటే తమాషాలు చేస్తావా? ఏం 11 నెలలకు కుట్టినావా నీ తల్లి కడుపులను? యోని కుట్టినవరా నువ్వు? మా వాళ్ళ కుట్టినావా? మా వాళ్ళ మీదకి చెప్పులే పైకి రానికి. జాగ్రత్త అని చెప్తా ఉన్నాం. ఎక్కడ ఏ విశ్వకర్మ పైన దాడులు చేసినా, ఏ విశ్వకర్మలను బెదిరించినా, బండ బూతులు తిట్టినా తొక్కుతాం కొడుక, పేగులు బయటకు వచ్చేటని చెప్తూ వార్నింగ్, ఇది వార్నింగ్ అని తెలియజేస్తూ ముగిస్తున్నాను.